టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం। బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। బలవంతంగా రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులకు విముక్తి। కల్కి సినిమా అద్భుతం, నాగస్విన్ విజన్ కు హ్యాట్స్ ఆఫ్, మహేష్ బాబు। లండన్ ఇస్కాన్ ఆలయంలోని అనుష్క కోహ్లీ। ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్। నిరుద్యోగుల సమస్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందన। డీటెయిల్స్ చూస్తే రష్యాలో ఉద్యోగాల పేరిట మోసపోయి బలవంతంగా సైన్యంలో పనిచేస్తున్న సుమారుగా 2 డజన్ల మంది భారతీయులకు విముక్తి లభించనుంది। వారందరినీ విడుదల చేయాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది। 2 రోజుల రష్యా పర్యటన కోసం రాజధాని మాస్కో చేరుకున్నటువంటి ప్రధాని మోదీ ఈ అంశంపై రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తోటి చర్చించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి। మోదీ గౌరవార్థం పుతిన్ సోమవారం రాత్రి ఇచ్చిన ప్రైవేటు విందులో ఈ విషయాన్ని ప్రధాని లేవనెత్తారని ఆ వర్గాలు వెల్లడించాయి। దీంతో తమ సైన్యంలో పనిచేస్తున్నటువంటి వారిని వెంటనే విడిచిపెట్టి వారు స్వదేశం చేరుకునే ఏర్పాట్లు చేయాలని రష్యా నిర్ణయించినట్లుగా ఆ వర్గాలు వివరించాయి। ప్రధానిగా మోదీ మూడోసారి అధికారం చేపట్టినందుకు ఆయన్ను పుతిన్ ఈ విందు భేటీలో ప్రశంసించినట్లు తెలిసింది। అలాగే భారత ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయికి చేరుకోవడం గురించి పుతిన్ ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం। రష్యాలో ఎక్కువ జీతాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ఏజెంట్ల మాటలు నమ్మి సుమారు 2 డజన్ల మంది అమాయకులు ఏడాది కిందట రష్యా వెళ్లారు। అయితే అక్కడికి వెళ్ళాక వారిని ఏజెంట్లు మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించి చేతులు దులుపుకున్నారు। దీంతో ఉక్రెయిన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో రష్యా సైన్యం వారిని సహాయకులుగా చేర్చుకుంది। వారికి యూనిఫామ్లు ఆయుధాలు అందించి యుద్ధ భూమిలో సైన్యంతో కలిసి మోహరించింది। ఇప్పటికే ఈ యుద్ధంలో 2 భారతీయులు మృతి చెందారు। రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న పంజాబ్, హర్యానాకు చెందిన కొందరు యువకులు తమను కాపాడాలంటూ ఈ ఏడాది తొలినాళ్లలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది। वैसे साथियों, आज 9 जुलाई है और आज के ही दिन मुझे शपथ लिए पूरा 1 महीना हुआ है। आज से ठीक 1 महीने पहले 9 जून को मैंने तीसरी बार भारत के पीएम पद की शपथ ली थी और उसी दिन मैंने एक प्रण किया था। मैंने प्रण किया था कि अपने तीसरे टर्म में मैं 3 गुनी ताकत से काम करूंगा। तीन गुनी रफ्तार से काम करूंगा। और ये भी एक संयोग है कि सरकार के कई लक्ष्यों में भी 3 का अंक छाया हुआ है। सरकार का लक्ष्य है तीसरे टर्म में भारत को दुनिया की तीसरी सबसे बड़ी इकोनॉमी बनाना। सरकार का लक्ष्य है तीसरे टर्म में गरीबों के लिए 3 करोड़ आवास बनाना, 3 करोड़ घर बनाना। सरकार का लक्ष्य है तीसरे टर्म में 3 करोड़
लखपति दीदी बना। రెబల్ స్టార్ ప్రభాస్ యంగ్ డైరెక్టర్ నాగస్విన్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం 11 రోజులైనా 900 కోట్ల వసూళ్లు చేసి రాబట్టింది. ఇక ఇప్పుడు 1000 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఇక ఈ మూవీపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మూవీ అద్భుతంగా ఉందన్నారు. మూవీ చూసి మతిపోయిందని ప్రిన్స్ ఎక్స్ వేదికగా చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. అయితే మూవీ చూసి మతిపోయింది, అద్భుతంగా ఉంది, నా మనసును కదిలించింది, జస్ట్ వావ్ అంటూ నాగ్ అశ్విన్ విజన్ కు హ్యాట్స్ ఆఫ్ అంటూ ప్రతి ఫ్రేమ్ కూడా ఒక కళాఖండం. బిగ్ బి, అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ఏజెంట్స్ ను ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు. కమల్ హాసన్ ఏ పాత్ర పోషించినా దానికి ప్రత్యేకత తీసుకొస్తారు. ప్రభాస్ మరో గొప్ప సినిమాను అవలీలుగా చేసేశారు. దీపిక ఎప్పట్లాగే అద్భుతంగా నటించారు. వైజయంతి సంస్థకి మూవీ యూనిట్ కు కంగ్రాట్స్ అని మహేష్ బాబు ట్విట్టర్ చేశారు. మహేష్ బాబు ట్వీట్ కు స్పందించిన కల్కి మూవీ టీమ్ ఇక మైండ్ బ్లాక్ అయిపోయింది, మీ ప్రశంసలకు ధన్యవాదాలు, హృదయాన్ని పరిగెత్తించే మాటలు చెప్పారు అంటూ రీట్వీట్ చేసింది. టీమిండియా స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లీ తన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ పిల్లలతో కలిసి ప్రస్తుతం లండన్ లో సరదాగా సమయం గడుపుతున్నారు. అయితే అక్కడ ఇస్కాన్ ఆలయంలో భజన కార్యక్రమంలో పాల్గొనేందుకు సతీ సమేతంగా కోహ్లీ హాజరైనట్లు చూపే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వైరల్ అయింది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ క్లబ్ పేరిట ఎక్స్ లో ఓ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. లండన్ లో నిన్న జరిగిన కృష్ణదాస్ కీర్తన కార్యక్రమానికి విరాట్, అనుష్క హాజరయ్యారు అంటూ క్యాప్షన్ పెట్టాడు. కానీ అది పాత వీడియోగా తేలింది. ఎందుకంటే గతేడాది జూన్ లోని సైతం అదే వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లంతా అది ఇప్పటిదనుకుని పరస్పరం షేర్ చేసుకుంటూ ఉన్నారు. తమ అభిమాన క్రికెటర్ ను మెచ్చుకుంటూ కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు. అంబానీ ఇంట పెళ్లి వేడుకలలో సెలబ్రిటీలంతా బిజీగా ఉంటే నా ఆరాధ్య క్రికెటర్ మాత్రం భార్యతో కలిసి లండన్ ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించాడు అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరొకరేమో కీర్తన కెప్టెన్ కాస్మోపాలిటన్ అంటూ రాసుకొచ్చారు. ఇక నీ రోజును ఆస్వాదించు అంటూ మరొకరు స్పందించారు. ఇటీవల T20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశం చేరుకోగానే టీమిండియా తొలుత ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతరం ముంబైలో జరిగిన సంబరాల్లో పాల్గొంది. ఆ తర్వాత కోహ్లీ అక్కడి నుంచి లండన్ లో ఉన్న తన భార్య, పిల్లలతో కలిసి గెలుపు సంబరాలు చేసుకునేందుకు వెళ్లాడు. ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అయిపోతుందన్నారు. మొత్తం 100 రోజుల్లో ప్రతి మహిళకి 1,67,00,000 మంది మహిళలకి నెలకు 2,500 ఇస్తామన్నారు. ప్రతి వృద్ధుడికి, వృద్ధురాలికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు. అదే మాదిరిగా రైతులకు రుణమాఫీ, కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని, ఇంకా చాలా ఇట్లా 420 అడ్డగోలు హామీలు ఇచ్చి, నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు నుండి 8వ నెలలు అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని, 6 ఎమ్మెల్సీలు మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. రుణమాఫీ ఎక్కడో పోయింది, రైతు భరోసాకి అతి లేదు, గతి లేదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలాకోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో, దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం. వచ్చిన తర్వాత గత 3-4 రోజులుగా ఇక్కడ న్యాయ నిపుణులతో, రాజ్యాంగ నిపుణులతో మా పార్టీ ఎంపీలు, గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు, నేను అందరం కూడా 5-6 కూర్చుని వారితో చర్చించినాం. చర్చించిన తదుపరి మీకు కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలి. వాళ్ళ ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ AICC nod టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంటే, ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే, పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఢిల్లీకి వచ్చినాం. విచిత్రం ఏమంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వేటేయండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. వారిని అనర్హులుగా ప్రకటించండి అని వెలువెడుతున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారు మణిపూర్లో ఆనాడు శ్యామ్ నాయక్ అనే ఎమ్మెల్యే, శ్యామ్ లాల్
శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించేదాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ఏం తీర్పు తెచ్చారు? 3 నెలలు చాలు స్పీకర్ గారికి, 3 నెలలు మాత్రమే కాల పరిమితి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయించడానికి అనేది కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే అక్కడ స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, వారిని అనర్హులుగా ప్రకటించాలని. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద బీజేపీ పడితే, అక్కడ ఏక్నాథ్ షిండే గారి శివసేన పడితే అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తొరాట్ గారు అంటారు, సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యేలను గుంజుకుంటుందని చెప్తారు. ఇక రాహుల్ గాంధీ గారు అయితే మరింత విడ్డూరం. ఆయన గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు. మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా చేయించినారు. ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా వింతలు విడ్డూరాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సిద్ధరామయ్య గారు ఆయన అంటారు 50 కోట్లు ఇస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీజేపీలో లాక్కుంటున్నారు అని సిద్ధరామయ్య గారు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది స్పీకర్ గారు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన తీర్పు. స్పీకర్ నీడ్స్ ఓన్లీ 3 months టు డిసైడ్. అంతకంటే ఎక్కువైతే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించినట్టు అవుతుంది. మేము దానం నాగేందర్ గారి మీద ఇచ్చిన పిటిషన్ మార్చి 18 నాడు ఇచ్చాం. జూన్ 18 కల్లా స్పీకర్ గారు తేల్చి ఉండాలి, తేల్చలేదు. మేము హైకోర్టుకు పోయాము, హైకోర్టులో ఇవాళ పిటిషన్ విచారణలో ఉంది. హైకోర్టులో న్యాయం రంగారెడ్డి నాసింగ్ లో భారీ చోరీ. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరిబాబు ఇల్లు గుల్ల చేసిన దుండగులు 100 తులాల బంగారంతో పాటు ఓ ల్యాప్టాప్ చోరీ. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లిన హరిబాబు తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబం ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, ల్యాప్టాప్ దొంగిలించిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిన్న నైట్ అంటే 8/7/2024 మిడ్నైట్లో కృష్ణారెడ్డి నగర్ రోడ్ నంబర్ 8 గంధంగూడలో ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఫిర్యాదు రావడం జరిగింది. వెంటనే మా టీమ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ చూడడం జరిగింది. రవిబాబు గారు అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. వాళ్ళు ఒక వారం రోజులు విజయవాడ వెళ్ళింటారని తెలిసింది. ఆ విజయవాడకి వెళ్ళగా ఇంట్లో ఎవరు లేని టైంలో దొంగతనం జరిగింది. ఆ విషయంలో కేసు కట్టినాము, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. టీమ్స్ కూడా ఫామ్ చేసినాం. దాంట్లో వీలైనంత తొందరలోనే ఆ పిల్లని పట్టుకుంటాం. సీసీ కెమెరాస్ లేవు, ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, వాటన్నింటినీ వెరిఫై చేస్తున్నాం. దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యాం. ప్రాపర్టీ అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్తున్నది 10 to 15 తులాస్ అని చెప్తున్నారు. అది యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చూసి ఎంత ఉంది ఏంటి అది చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. టీంలు చూస్తున్నాం మా పాసిబిలిటీ ఎంత. తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ల యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆటోమోటార్ రంగ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందర్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినా ఆటో డ్రైవర్లను ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 12,000 రూపాయలు ఆటో వాళ్లకు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని ఊసి ఎత్తడం లేదని మండిపడ్డారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు కలిగే ఇబ్బందులు తొలగిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడేమో పట్టించుకోవటం లేదని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అది కూడా మరిచారన్నారు. ట్రాఫిక్ పోలీసులు మరోవైపు చలాన్లతోటి వేధిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఆటో వాళ్లకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
స్పందిస్తూ మేము మీ ఆటో డ్రైవర్లకు నష్టం జరిగితే దాన్ని వెంటనే కూర్చోడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అది చేయకపోగా వారి ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ విస్మరించి ఈనాడు చట్ట ప్రకారం ఏనాడైతే ఉమ్మడి రాష్ట్రంలో 2001 సంవత్సరంలో ఆనాడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 2001 సంవత్సరంలో 33 జీవో తీసుకొచ్చి ఆనాడు 10 మంది పిల్లలు తీసుకుపోతుంటే ఇది చట్టపరం కాదు అని చెప్పి ఆనాడు 6గురిని మోటార్ వెహికల్ చట్టంలో చేర్పించి 6 పిల్లలు తీసుకుపోతట్టు వారు అనుసరించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈనాడు మేము స్కూల్ పిల్లలు తరలిస్తుంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆర్టీ అధికారులు 4గురినే తీసుకుపోవాలా 5గురినే తీసుకోవాలని చెప్పి వాళ్ళు చట్టాన్ని చదవకుండానే చట్టాన్ని ఉల్లంఘిస్తూ వీళ్ళు విచక్షణారహితంగా చాలాను రాస్తూ వేధిస్తున్నారు. కాబట్టే మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు 7 నెలలు గడువైంది. ఇప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చిందనే ఆలోచనతో 6 నెలలు ఆగాం. అయినా కూడా ఆటో డ్రైవర్లు కడుపు మంటతో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఇవాళ ఓలా ఊబర్ సంస్థల్లో టూ వీలర్కి అధికారం లేదు. కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో టూ వీలర్లకు అనుమతి లేదు కాబట్టి వారిని వెంటనే నిషేధించాలని చెప్పి వారే చెప్పిండ్రు. ఈ ఎవరైతే ఓలా ఊబర్ యజమానులు ఇచ్చే ఉడుపులకు ఆశపడి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లు కొట్టగొట్టడం జరుగుతుంది. బెంగళూరు నగరంలో టూ వీలర్ నిషేధించడం జరిగింది. ఢిల్లీ నగరంలో కూడా నిషేధించడం జరిగింది. వెంటనే ఈ టూ వీలర్ నిషేధించి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి మహమూద్ అలీ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ నమస్కారము, సలాము. ఈరోజు మా మైనారిటీ లీడర్స్ ప్రెస్తో మాట్లాడుతున్నారు. మా ఆనరబుల్ సీఎంగా తెలంగాణ మూమెంట్లో చాలాసార్లు చెప్పారు ఒక మాట, క్యా బోలేతో మైనారిటీస్కు ఎడ్యుకేషన్ దేనా చాహియే. కాంగ్రెస్ తెలంగాణలో నియర్లీ 48 ఇయర్స్ రూల్ చేశారు. ఎప్పుడు ఎడ్యుకేషన్ కోసం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఓన్లీ 48 ఇయర్స్లో 10 రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. ఈచ్ స్కూల్ స్ట్రెంత్ ఓన్లీ 100 స్టూడెంట్స్ స్ట్రెంత్ ఉంది. మా సీఎం గారు పవర్లో వచ్చే తర్వాత ఇమీడియట్ వితిన్ 2 ఇయర్స్లో 204 రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్కు అప్గ్రేడ్ చేశారు ఇంటర్మీడియట్ కాలేజ్. ఆ టైంలో రేవంత్ రెడ్డి ఎలక్షన్లో అంటే చాలా ప్రామిసెస్ చేశారు. ఒక మాట ఏం చెప్పారు అంటే, కేసీఆర్ గారు ఇంటర్మీడియట్ చేసినా మరి డిగ్రీ చేస్తా అంటే తప్పకుండా ఫ్యూచర్లో ప్లాన్ కేసీఆర్ దగ్గర ఉంది డిగ్రీకి, మరి ఇమీడియట్ అన్న మేము పవర్లో వచ్చే తర్వాత డిగ్రీ కాలేజ్ చేస్తా, అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇస్తా అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ మొత్తం డ్యామేజ్ అవుతున్నారు. ఈ స్టాఫ్కు శాలరీ సరిగా ఇస్తలేదు. డే బై డే అంటే ఎంత ప్రామిసెస్ మైనారిటీ కోసం చేశారు ఎలక్షన్ ముందు ఒక్క బిడ్ ఇంప్లిమెంట్ చేస్తలేదు. అన్న 6 గ్యారంటీ ఇస్తానని హామీ ఇచ్చారు. అందరికీ ఎరక గ్యారంటీలో ఏం కంప్లీట్ చేసినా, ఓన్లీ బస్ ఫ్రీ చేసినా అది సరిగా బస్ లేదు. పవర్ కోసం 100 యూనిట్ 200 యూనిట్ ఫ్రీ ఇస్తా అంటే 10-20% ఇంప్లిమెంట్ చేస్తా లేదు. ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్కు బిల్ కలెక్షన్ కోసం అడానీ గ్రూప్కు ఇస్తా అంటే ఆర్డర్ ఇస్తున్నారు. ఫస్ట్ ఓల్డ్ సిటీ ఇస్తా అంటే ఇది చాలా అన్యాయం చేస్తున్నారు. ఓల్డ్ సిటీ ఇచ్చే తర్వాత మొత్తం తెలంగాణలో పవర్లో అంటే అడానీ గ్రూప్కి వస్తే ఒకసారి రాహుల్ గాంధీ అడానీ గ్రూప్కి అగైన్స్ మాట్లాడుతున్నారు. మా చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు అదానీ గ్రూప్కు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మైనారిటీ కోసం చాలా అన్యాయం నడుస్తుంది. ఇప్పుడు మినిస్టర్ లేదు. ఎంతమంది 2 ఎమ్మెల్సీ వచ్చింది, మా మైనారిటీకి ఇవ్వలేదు. ఒక కోర్టులో ఉండే మైనారిటీ ఒక మైనారిటీకు డిక్లేర్ చేశారు. అది అన్యాయం ఉంది. ముస్లిం ఓటు వేశారు ఎంపీ ఎలక్షన్లో అంటే రాహుల్ గాంధీ వచ్చి ఏం చెప్పినా ఈచ్ ఫ్యామిలీకు 1 లాక్ ఇస్తా అంటే పర్ ఎన్ఎంలో అంటే 1 లాక్ ఇస్తా అంటే 1 లాక్ ఇస్తే 8,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో అంటే రేవంత్ రెడ్డి గారు 2,500 పెన్షన్ ఇస్తామని, మా ఆనరబుల్ సీఎం కూడా 2,016 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అది ఇంప్లిమెంట్ చేస్తలేదు. షాదీ ముబారక్ స్కీమ్లో చాలా అన్యాయం చేస్తున్నారు. ఒకటి కేసీఆర్ గారు 1 లాక్ రూపాయలు ఇచ్చారు. చాలా నియర్లీ హిందూ ముస్లిం సిక్స్ అంటే నియర్లీ 12 lakhs మంచికి అమ్మాయికి పెళ్లి కోసం ఇచ్చారు. మైనారిటీ కోసం 1 lakh
90,000 అమ్మాయికి పెన్షన్ అది షాదీ ముబారక్ స్కీమ్లో 1 lakh ఇచ్చిన. రేవంత్ రెడ్డి గారు వాయిదా ఇచ్చారు, 1 తోలా గోల్డ్ ఇస్తా అంటే. నాకు గోల్డ్ ఇచ్చినా నా ఏమి ఇచ్చినా. ఈ అనిసుల్ గురుబా ఇక్కడ ఉంది ఆర్ఫన్ స్కూల్. ఎవరు కాంగ్రెస్ 50 yearsలో తెలుగుదేశం ఇద్దరు నియర్లీ 68 years రూల్ చేశారు. ఆయనకు 1 పైసా ఇవ్వలేదు, 1 ల్యాండ్ ఇవ్వలేదు. మా ఆనబుల్ సీఎం గారు 4,400 acre ల్యాండ్ ఇచ్చారు. ఇక్కడ నాంపల్లిలో. ఆ నిసుల్ గురుబా స్కూల్ అంటే ఎవరు మా 1921లో ఎస్టాబ్లిష్ చేసిన లేట్ మీర్ ఖాజా బద్రుద్దీన్ గారు. నిరుద్యోగుల సమస్యలపై మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందన. నిరుద్యోగులు అడుగుతున్నాయి రెండు. ఒకటి, కొన్ని పోస్టులు పెంచి మీరు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండ్రు, మీరు పెంచట్లేదు అనేది ఒకటో అభియోగం. రెండవది, మాకు ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ అందరూ పాల్గొనే ఎగ్జామ్స్ కాబట్టి ఒకటే ఎగ్జామ్ రాసుకొని ఊరుకునే వాళ్ళు కాదు కాబట్టి 4 పరీక్షలు 4 రాష్ట్రాలు 5 ఉంటే 5 రాష్ట్రాలు కాబట్టి ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి అని చెప్పారు. ఇవాళ ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు, ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, చదువుకున్న యువతకి ఈ 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది. అంటే రేవంత్ రెడ్డి ఎంత మాటలు చెప్పిండో దానికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుండే కన్నెర చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు అని చెప్పండి. సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీకి పరంగా సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. వాళ్ళు చేసే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికే మా బీజేవైఎం తెగించి ఇలా లాఠీ ఛార్జీలు చేసినా, కేసులు పెట్టినా, జైళ్ల పాలు చేసినప్పుడు కూడా కొట్లాడుతూ ఉంది. మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా బేసిజాలకు పోకుండా తక్షణమే వాళ్ళ డిమాండ్ని ఆమోదించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నిన్ననే నేను ఆ పూర్తిగా ఏరియా అంతా కూడా నేను, మా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మా పవన్ కార్పొరేటర్ గారు మేమంతా అక్కడ పోయినాము. కానీ హృదయ విదారకమైన పరిస్థితి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా నెలకు 500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి వాళ్ళు కొనుక్కున్నారు. 100 గజాలు, 70 గజాలు, 80 గజాలు. వాళ్ళు ప్లంబర్లుగా, ఆటో డ్రైవర్లుగా, బేకరీలో పనిచేసినటువంటి వాళ్ళుగా ఇల్లు కట్టుకుంటే ఇలా ఇప్పుడు పోయి కూలగొట్టారు. వాళ్ళకు మున్సిపల్ పర్మిషన్ ఉన్నది, వాళ్ళకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది, వాళ్ళకు ఆనాడు రెవెన్యూ వాళ్ళకు కూడా అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉన్నాక కూడా కేవలం అక్కడ రాజకీయాల కోసం మాది చూయించుకోవాలన్నటువంటి అహంకారంతో ఇవాళ స్పెసిఫిక్గా కొంతమంది ఇళ్ళే ఇలా కూలగొట్టడం జరిగింది. దాని మీద కలెక్టర్తో మాట్లాడినా, మంత్రి గారితో మాట్లాడినా, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాకు తెలియదని అంటున్నారు. కానీ వాళ్ళు తెలియకుండా జరుగుతుందని చెప్పి అనుకోవడం చీల్చి చెండాడతాం. పేదల జోలికి పోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆ పైనుంచి ప్రెషర్ అని చెప్పి అధికారులు పవర్ ఉన్న వాళ్లకు గులాంగిరి చేసి సలాం కొట్టితే జైళ్లపాలెంలో చూసిండ్రు. ఇవాళ కేసీఆర్ హయాంలో కూడా ఇవాళ మేము ముఖ్యమంత్రి గారి ఆఫీస్ చెప్పిందని చెప్పి కనుక అడ్డగోలుగా సిస్టాన్ని పక్కకు పెట్టి, చట్టాన్ని పక్కకు పెట్టి చేస్తే ఏమైందో చూసిండ్రు. ఇవాళ కూడా చిన్న పెద్ద నాయకులు కనుక ఏదైనా అక్రమమైన పని చెప్తే, ప్రజలను దౌర్జన్యం చేసే పని చెప్తే మళ్ళీ ఆ పనిలో పాల్గొంటే వీళ్ళకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు, కానీ ఇవాళ ఒక నాయకుడు ఇవాళ అధికారం ఉంటుంది పోతుంది, ఒక పార్టీ అధికారం ఉంటుంది పోతుంది. కానీ 30-35 ఏళ్ల కాలం పాటు సర్వీస్లో ఉంటారు. వాళ్ళు సర్వీస్లో ఉన్న వాళ్ళైనా కనీసం నువ్వు ఏ ప్రమాణం చేసి అయితే నౌకరికి ఎక్కినావో ఆ ప్రమాణానికి కట్టుబడి, ఆ చట్టానికి కట్టుబడి పనిచేయాలి తప్ప బానిస లెక్క పనిచేస్తే ఏం జరుగుతుందో చూసింది. కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరించాను. నేను హెచ్చరించడం తప్పకుండా వాళ్ళకి సంపూర్ణంగా అండగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఈ జిహెచ్ఎంసీ పరిధిలో పేదల ఇళ్లను కూల్చివేస్తే, పేదల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే క్షమించే ప్రసక్తి లేదు. మన జేజమ్మతో అయినా కొట్టాడే ప్రయత్నం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బలవంతంగా రష్యా సైన్యంలో పనిచేసిన భారతీయులకు విముక్తి.
కల్కి సినిమా అద్భుతం, నాగస్విన్ విజన్ కు హ్యాట్స్ ఆఫ్ మహేష్ బాబు. లండన్ ఇస్కాన్ ఆలయంలోని అనుష్క కోహ్లీ. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిరుద్యోగుల సమస్యలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.